అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా చాలా ముఖ్యమైన దశ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే 30 ఏళ్ల వయసులో ఉన్న భారతీయుల ఆర్థిక ప్రయాణం. అవును. చాలా మందికి ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటిది కదా! నిజమే. ఈ దశలో కెరియర్ కొంచెం స్పీడ్ అందుకుంటుంది, సంపాదన పెరుగుతుంది. కానీ అదే టైంలో బాధ్యతలు కూడా అలానే పెరుగుతాయి. మరి ఇలాంటప్పుడు పెట్టుబడులు పెట్టడం అసలు ఎందుకంత ముఖ్యమంటారు? మంచి ప్రశ్న. దాని గురించే ఈరోజు మనం చర్చించబోతున్నాం. మన దగ్గరున్న కొన్ని సోర్సెస్ ఈ 10 ఏళ్ల కాలాన్ని అంటే 30లను ఒక స్వర్ణ దశాబ్దమని కూడా అంటున్నాయి. స్వర్ణ దశాబ్దమా? అంటే గోల్డెన్ డికేడ్ అన్నమాట. ఎందుకలా అంటున్నారు? అదే మనం చూడబోతున్నాం. అంటే ఆర్థిక స్వేచ్ఛకు, పదవీ విరమణ నాటికి మంచి మొత్తంలో డబ్బు సమకూర్చుకోవడానికి అవకాశాలెలా ఉంటాయి, ఏ సవాళ్లుంటాయి, ఎలాంటి వ్యూహాలు పాటించాలి, ఇవన్నీ చూద్దాం. సరే. అంటే ఈ చర్చ ముఖ్య ఉద్దేశ్యం ఈ గోల్డెన్ విండో వెనుకున్న లాజిక్ ఏంటి, ఈ వయసులో ఉన్న వాళ్లకు ఏ విషయాలు బాగా ఉపయోగపడతాయని తెలుసుకోవడం. అంతేనా? స్థిరపడటానికి ఈ 30 ఏళ్ల వయస్సు నిజంగా అంత నిర్ణయాత్మకమా? ఎందుకంటే కొందరు ఇది సూపర్ టైం అంటారు, మరికొందరు అమ్మో అప్పుడే ఇన్ని బాధ్యతలా అంటారు కదా! అవునవును. రెండు వైపులా నిజముంది. మన దగ్గరున్న సమాచారం చూస్తే 30లో చాలా జరుగుతాయి ఒకేసారి. ఒక పక్క ఇన్కమ్ పెరుగుతుంది, జాబ్లో కొంచెం స్టెబిలిటీ వస్తుంది. మ్మ్. మరోపక్క ఈఎంఐలు, హోమ్ లోన్ ఉండొచ్చు, పెళ్లి ఖర్చులు, పిల్లలు, ఇలా ఖర్చులు కూడా పైపైకి వెళ్తాయి. అందుకే ఇదొక రకంగా స్వీట్ స్పాట్ అంటున్నారు. స్వీట్ స్పాట్ అంటే? అంటే సంపాదించే కెపాసిటీ ఉంటుంది, అదే సమయంలో పెట్టుబడి పెట్టడానికి ఇంకా చాలా ఏళ్ల టైం కూడా ముందుంటుంది. కానీ ఈ అవకాశాన్ని, ఆవశ్యకతను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అక్కడే కదా అసలు పాయింట్. సరిగ్గా చెప్పారు. ఇక్కడే చాలా చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ వస్తుంది. అదే చక్రవడ్డీ, అంటే కాంపౌండింగ్ పవర్ అన్నమాట. ఆ కాంపౌండింగ్ విన్నాను, కానీ ఈ పవర్ని గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే 30ఏళ్లలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకంత కీలకమో ఇట్టే తెలిసిపోతుంది. మన సోర్సెస్లో దీనికి సంబంధించుకున్న మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి. చెప్పండి, వినాలనుంది. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి తన 30వ ఏట నెలకు కేవలం 10,000 రూపాయలు ఒక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టడం స్టార్ట్ చేశారనుకుందాం. సరే, నెలకు 10,000. యావరేజ్గా ఒక 12% రిటర్న్ వస్తుందని అనుకుంటే 35 ఏళ్ల తర్వాత అంటే 65 ఏళ్లకు రిటైర్ అయ్యే టైంకి వాళ్ళ దగ్గర ఎంతుండొచ్చు తెలుసా? ఎంత? ఓ 1,00,000, 2,00,000? కాదు, దాదాపు 6.63 కోట్లు. వావ్! 6 కోట్ల! నెలకు 10,000తోనా? నమ్మలేకపోతున్నాను. అవును, అదే కాంపౌండింగ్ చేసే మ్యాజిక్. డబ్బు దానికదే డబ్బుని సంపాదించడం అన్నమాట. అయితే ఇక్కడే ఇంకో విషయం ఉంది. ఏంటది? అదే వ్యక్తి ఈ నిర్ణయాన్ని ఒక 10 ఏళ్లు వాయిదా వేశాడనుకోండి, అంటే 40 ఏళ్ల వయసులో సేమ్ అదే 10,000 రూపాయల ఎస్ఐపి మొదలుపెడితే. ఓ 10 ఏళ్ల లేటుగా అప్పుడెంతొస్తుంది? అప్పుడు 65 ఏళ్లకు వాళ్ల దగ్గర ఉండేది సుమారు 1.89 కోట్లు మాత్రమే. 1.89 కోట్ల అంటే దాదాపు 4.5 కోట్లకు పైగా తేడానా? కేవలం 10 ఏళ్లు ఆలస్యం చేసినందుకా? అవును, దాదాపు 4.7 కోట్ల సంపదను కేవలం 10 ఏళ్లు వాయిదా వేయడం వల్ల కోల్పోయినట్లే. అందుకే టైం ఎంత విలువైందో అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. ఇంకో ఉదాహరణ కూడా ఉంది మన సోర్సెస్లో. నెలకు 15,000 రూపాయలు 32 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 12% రాబడితో కేవలం 20 ఏళ్లలోనే అంటే 52 ఏళ్లకే 1.8 కోట్లు సంపాదించే అవకాశం కూడా ఉంది. అంటే తక్కువ టైంలో కూడా సాధ్యమే? అవును. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సూత్రం ఏంటంటే టైమింగ్ ద మార్కెట్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్, టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్. టైమింగ్ కాదు, టైం ఇన్ ది మార్కెట్. అంతే. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు పడుతుంది అని జ్యోతిష్యం చెప్పడం కంటే ఎంత ఎక్కువ కాలం మనం మార్కెట్లో మన పెట్టుబడిని కొనసాగిస్తామన్నదే ముఖ్యం. 30లలో స్టార్ట్ చేస్తే మనకు 25-35 ఏళ్ల లాంగ్ టైం ఫ్రేమ్ దొరుకుతుంది. ఇది కాంపౌండింగ్ ద్వారా డబ్బు పెరగడానికి చాలా చాలా అవసరం. ఈ లెక్కలు వింటుంటే నిజంగా ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిదనిపిస్తోంది. కేవలం ఈ నంబర్సే కాదు, మన సోర్సెస్లో స్ఫూర్తినిచ్చే కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇండియాలో
సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ల కథలు చాలా మందికి, ముఖ్యంగా యువతకు, మంచి ఇన్స్పిరేషన్ ఇస్తాయి. ఉదాహరణకు రాకేష్ జుంజున్వాలా. ఆ, బిగ్ బుల్. అవును, ఆయన కూడా ఇదే సూత్రం ఫాలో అయ్యారు. టైం, నాట్ టైమింగ్. కేవలం 5,000తో స్టార్ట్ చేసి టైటాన్ లాంటి కంపెనీలలో చాలా ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసి ఎంత పెద్ద సంపద క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. ఆయన కథ ఏం చెప్తోందంటే, చిన్నగా మొదలుపెట్టినా పర్లేదు, కానీ ఓపిక, నమ్మకం ఇవి ముఖ్యం. నిజమే. అలాగే డీమార్ట్ ఫౌండర్ రాధాకృష్ణన్ దమాని, ఆయన చాలా సైలెంట్గా వాల్యూ ఇన్వెస్టింగ్ ద్వారా, అంటే మంచి కంపెనీలను అవి కొంచెం తక్కువ ధరలో ఉన్నప్పుడు కొని చాలా కాలం హోల్డ్ చేయడం ద్వారా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆయన స్ట్రాటజీ కూడా లాంగ్ టర్మ్ ఆలోచన ఎంత పవర్ఫుల్ అనేది చూపిస్తుంది. అవును. మరి ఈ జనరేషన్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళ గురించి చెప్పాలంటే, ఓలా ఫౌండర్ భవీష్ అగర్వాల్. ఓ, భవిష్ అగర్వాల్. తన 20ల చివర్లో మంచి శాలరీ వచ్చే జాబ్ వదిలేసి ఎన్నో రిస్కులు తీసుకుని ఓలాను క్రియేట్ చేశారు గదా. ఆయన స్టోరీ ముఖ్యంగా యూత్కి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే ఎంత పెద్ద విజయాలు సాధించొచ్చో చూపిస్తుంది. కరెక్ట్. మరి మహిళల విషయానికొస్తే? నైటో ఫౌండర్ ఫల్గుణి నాయర్ గారి గురించి చెప్పాలి. ఆవిడ 50 ఇయర్స్ వయసులో బిజినెస్ స్టార్ట్ చేసిన. ఆవిడ 30లలో బ్యాంకింగ్ సెక్టర్లో నేర్చుకున్న విషయాలు, ఆ ఎక్స్పీరియన్స్ ఈ సక్సెస్కి చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఎప్పుడు మొదలు పెట్టామన్నదే కాదు, ఆ ముందు దశలో మనం వేసిన పునాది కూడా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. మంచి పాయింట్. ఇంకా చెప్పాలంటే, స్వాతంత్ర్యానికి ముందు కాలంలోనే సరోజినీ నాయుడు లాంటి వాళ్లు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరు, ఫైనాన్స్లో కూడా యాక్టివ్గా ఉండగలరు అని చూపించారు. ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. కానీ మనలాంటి సాధారణ వ్యక్తుల కథలు అవి ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి గదా. అలాంటివి కూడా ఉన్నాయా మన సోర్సెస్లో? ఉన్నాయి. మన చుట్టూ ఉండేవాళ్ల విజయగాథలు కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటి, బెంగళూరులో ఐటీ జాబ్ చేసే రాజ్ అనే వ్యక్తి కథ. ఓ 5 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్ చెప్తే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం మొదలుపెట్టాడట. ఇప్పుడు తన పోర్ట్ఫోలియో 40% పెరిగిందని చాలా హ్యాపీగా చెప్పాడు. 40%? 5 ఏళ్లలో? గ్రేట్. ఇంకో ఉదాహరణ ప్రియా. ఈమె కూడా బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. తన సంపాదనలో ఏకంగా 40% ఇన్వెస్ట్ చేస్తుందట. అబ్బా, 40% అంటే చాలా ఎక్కువ. అవును. అంతేకాదు, ఒక సైడ్ బిజినెస్ కూడా చేస్తుంది. 38 ఏళ్లకే తన పోర్ట్ఫోలియో వాల్యూ 45 లక్షలు దాటిందట. ఇంకొకరు ముంబైకి చెందిన రోహిత్. ఇతను ఎక్కువగా ఇండెక్స్ ఫండ్స్లో, అంటే మార్కెట్ యావరేజ్ని ట్రాక్ చేసే ఫండ్స్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ 35 ఏళ్లకే 25 లక్షల పోర్ట్ఫోలియోతో ప్యాసివ్ ఇన్కమ్, అంటే తను డైరెక్ట్గా పని చేయకుండా వచ్చే ఆదాయం సంపాదిస్తున్నాడు. ఈ ఉదాహరణలన్నీ మనకు ఏం చెబుతున్నాయంటే, డబ్బు సంపాదించడం, దాని పెంచడం అనేది కేవలం అదృష్టం మీదో లేక మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనే దానిమీదో ఆధారపడి లేదు. కరెక్ట్ ప్లానింగ్, డిసిప్లిన్, అన్నిటికంటే ముఖ్యంగా మన మైండ్ సెట్లో మార్పు రావాలి. మైండ్ సెట్లో మార్పా? అంటే కేవలం నెల జీతం కోసం పనిచేసే శాలరీ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మన డబ్బును మన కోసం పనిచేయించే ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్కి మారాలి. ఈ మార్పు 30లలో తీసుకురావడం చాలా ఈజీ. అద్భుతం. ఈ ఇన్స్పిరేషన్, ఈ నెంబర్స్ అన్నీ బాగున్నాయి. కానీ ప్రాక్టికల్గా ఎలా? మాటలు చెప్పడం తేలికే గదా, నిజంగా ఏం చేయాలో కూడా తెలియాలి. మన సోర్సెస్ కొన్ని ప్రాక్టికల్ స్ట్రాటజీస్ కూడా చెప్పాయి కదా. అవును. అందులో మొదటిది క్లియర్ ఫినాన్షియల్ గోల్స్ పెట్టుకోవడం. అంటే పిల్లల పై చదువులు, సొంత ఇళ్ళు, లేక ఎర్లీ రిటైర్మెంట్, ఇలాంటి గోల్స్ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ జర్నీకి ఒక డైరెక్షన్ ఉంటుంది. అంతేకాదు, బడ్జెట్ వేసుకోవడం, ఇది కూడా చాలా ముఖ్యమంటున్నారు. ఖచ్చితంగా. లక్ష్యాలు లేకపోతే ఎటు వెళ్తున్నామో తెలీదు కదా. బడ్జెట్ విషయంలో మన సోర్సెస్లో 70-20-10 రూల్ గురించి చెప్పారు. 70-20-10 అంటే మీ ఆదాయంలో 70% మీ అవసరాలకు, అంటే ఇల్లు, తిండి, ప్రయాణం లాంటి వాటికి, 20% సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి, మిగిలిన 10% ఏవైనా అప్పులుంటే తీర్చడానికి లేదా మీ సరదాలకు, అంటే ఎంటర్టైన్మెంట్, షాపింగ్ లాంటి వాటికి కేటాయించుకోవడం. ఓకే, ఇది ఒక గైడ్ లైన్ లాంటిది. అంటే ఇది అందరికీ సరిపోకపోవచ్చు, మీ పరిస్థితులను బట్టి మార్చుకోవచ్చు, కానీ ఒక బేసిక్ ఐడియా ఇస్తుంది. మనీ మేనేజర్ లాంటి యాప్స్ ఉంటాయి కదా, అవి వాడితే ఖర్చులు ఎటుపోతున్నాయో ఈజీగా ట్రాక్ చేయొచ్చు, కొంచెం కంట్రోల్ కూడా వస్తుంది. మంచి టిప్. బడ్జెట్, గోల్స్ సెట్ చేసుకున్నాం. ఆ తర్వాత
అసలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇంకేమైనా చేయాలా? ఉన్నాయి. 2 చాలా ముఖ్యమైన పనులున్నాయి. మొదటిది ఎమర్జెన్సీ ఫండ్, అంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం. ఎమర్జెన్సీ ఫండ్. ఇది మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఫౌండేషన్ లాంటిది. అనుకోకుండా జాబ్ పోయినా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా, ఫ్యామిలీలో ఎమర్జెన్సీ వచ్చినా అప్పులో పాలు కాకుండా ఈ ఫండ్ మిమ్మల్ని కాపాడుతుంది. కనీసం 6 నుంచి 12 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బుని లిక్విడ్ ఫండ్స్లో, అంటే ఈజీగా క్యాష్ చేసుకోగలిగే తక్కువ రిస్కున్న ఫండ్స్లో లేదా సేవింగ్స్ అకౌంట్లో రెడీగా ఉంచుకోవాలి. ఇది మస్ట్. 6 నుంచి 12 నెలల ఖర్చులు. ఓకే. రెండోదేంటి? రెండోది హై ఇంట్రెస్ట్ డెట్స్, అంటే అధిక వడ్డీ ఉన్న అప్పుల నుంచి బయటపడటం. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ బకాయిలు. వీటిపై వడ్డీ రేట్లు కొన్నిసార్లు 30–40% కూడా ఉంటాయి. అలాగే పర్సనల్ లోన్స్, ఇలాంటివి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చాలి. ఎందుకంత తొందరగా తీర్చాలి? ఎందుకంటే మీరు పెట్టుబడితో 12–15% సంపాదించినా అక్కడ 30% వడ్డీ కడుతున్నారనుకోండి, ఇంక లాభం ఏముంది చెప్పండి? నష్టమే కదా. అందుకే ఈ అప్పులు తీర్చాకే పెట్టుబడి గురించి ఆలోచించాలి. ఈ 2 అయిపోతే అప్పుడు ఒక స్ట్రాంగ్ బేస్ మీద మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. చాలా మంచి సలహా. ఎమర్జెన్సీ ఫండ్, అప్పులు క్లియర్ చేయడం, ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. పెట్టుబడి ఆప్షన్స్. అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదు అంటారు కదా. అవును. మన సోర్సెస్ కూడా. డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యీకరణ చాలా ఇంపార్టెంట్ అంటున్నాయి. నిజమే. డైవర్సిఫికేషన్ అంటే మీ డబ్బుని వేరువేరు అసెట్ క్లాసెస్లో, అంటే వేరువేరు రకాల ఆస్తులలో పంచడమన్నమాట. దీనివల్ల ఒక్క సెక్టార్ సరిగా పర్ఫామ్ చేయకపోయినా లేదా ఒక అసెట్ వాల్యూ తగ్గినా మిగతావి మీ పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేస్తాయి. రిస్క్ బాగా తగ్గుతుంది. మరి ఈ అసెట్ క్లాసెస్ ఏంటి? 30 ఏళ్ల వాళ్లకు ఏవి బెటర్? మన సోర్సెస్ ఎక్కువగా ఈక్విటీ మార్కెట్ గురించే మాట్లాడుతున్నాయి కదా. అవును. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ లేదా కంపెనీల షేర్లు. లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి, వెల్త్ క్రియేట్ చేయడానికి ఈక్విటీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది, ముఖ్యంగా 30 ఏళ్లలో ఉన్నవాళ్లకు. రిస్క్ తీసుకునే కెపాసిటీ, ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి చాలా టైం ఉండటం వల్ల ఈక్విటీ ఒక ముఖ్యమైన ఆప్షన్. ఓకే. మన సోర్సెస్ ప్రకారం 35 ఏళ్లలోపు యువతలో దాదాపు 45% నుంచి కొన్ని సర్వేలలో 81% వరకు కూడా ఈక్విటీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి ఈక్విటీలో ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి? డైరెక్ట్గా స్టాక్స్ కొనాలా లేక మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్లడం బెటరా? 2 దారులున్నాయి. డైరెక్ట్గా స్టాక్స్ కొనాలంటే మీకు మార్కెట్ గురించి, కంపెనీల గురించి మంచి అవగాహన ఉండాలి. రీసెర్చ్ చేయడానికి టైం ఉండాలి. మంచి క్వాలిటీ కంపెనీలను సెలెక్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి. ఇది కొంచెం రిస్క్ ఎక్కువ, అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. మరి రెండో దారి? రెండోది చాలా సులభమైనది, ఎక్కువ మందికి సూట్ అయ్యేది మ్యూచువల్ ఫండ్స్. ముఖ్యంగా ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు ₹500 లేదా ₹1000 ఇంత చిన్న అమౌంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు తెలుసా? ఓ, ₹500 కూడానా? అవును. దీనివల్ల మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు. ఒక డిసిప్లిన్ వస్తుంది. ఇందులో కూడా ఇండెక్స్ ఫండ్స్ అని ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ అంటే? అంటే నిఫ్టీ లేదా సెన్సెక్స్ లాంటి మెయిన్ మార్కెట్ ఇండెక్స్లని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యే ఫండ్స్ అనమాటివి. చాలా తక్కువ ఖర్చుతో మార్కెట్ రిటర్న్ని అందిస్తాయి. ఫండ్ మేనేజర్ ఎలా పర్ఫామ్ చేస్తాడో అన్న బెంగ కూడా తక్కువ. బిగినర్స్కి ఇది చాలా మంచి ఆప్షన్. సరే, ఈక్విటీతో సంపద పెరుగుతోంది కానీ రిస్క్ కూడా ఉంటుంది అన్నారు. మరి కొంచెం రిస్క్ తగ్గించుకోవడానికి స్టేబుల్గా గ్యారంటీ రిటర్న్స్ కోసం ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా మీరు చెప్పారు కదా. అవును. పోర్ట్ఫోలియోలో కొంచెం స్టెబిలిటీ కోసం, ట్యాక్స్ సేవింగ్స్ కోసం కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని కూడా చూడాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ ఇది లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్, చాలా సేఫ్, వచ్చే వడ్డీకి ట్యాక్స్ ఉండదు. ఓకే, పీపీఎఫ్. తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్, ఇది మెయిన్గా రిటైర్మెంట్ కోసమే. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కొంత పర్సెంటేజ్ ఈక్విటీలో కూడా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయి. అలాగే జాబ్ చేసే వాళ్లకైతే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ ఉంటుంది కదా, అది కూడా రిటైర్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఈక్విటీ,
గవర్నమెంట్ స్కీమ్స్ ఇవే కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్ వీటి గురించి కూడా మన సోర్సెస్లో ఉంది. వాటి రోలేంటి? బంగారం మనవాళ్లు ఎప్పట్నుంచో నమ్ముతారు కదా, కష్టకాలంలో ఆదుకుంటుందని. ఇది పోర్ట్ఫోలియోకి కొంత స్టెబిలిటీ ఇస్తుంది. అలాగే బాండ్స్ లేదా డెట్ ఫండ్స్ ఇవి కూడా తక్కువ రిస్క్తో ఫిక్స్డ్గా కొంత రిటర్న్ ఇస్తాయి. మరి రియల్ ఎస్టేట్ అందరికీ ఇష్టమైన పెట్టుబడి కదా అది. అవును, చాలా మందికి అదే ఫస్ట్ చాయిస్. కానీ డైరెక్ట్గా ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా పెద్ద అమౌంట్ కావాలి, లిక్విడిటీ తక్కువ, అంటే అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. దీనికి బదులుగా ఇప్పుడు ఆర్ఈఐటీస్ అని వచ్చాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. ఆర్ఈఐటీస్ అవేంటి? వీటి ద్వారా మనం స్టాక్స్ కొన్నట్లే తక్కువ అమౌంట్తో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్స్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాటి నుంచే వచ్చే అద్దెలో మనకు షేర్ వస్తుంది. ఇంట్రెస్టింగ్. ఈ మధ్య గ్లోబల్ మార్కెట్స్లో, అంటే అమెరికా స్టాక్స్లో లేదా గ్లోబల్ ఈటీఎఫ్లలో పెట్టడం కూడా ఒక ట్రెండ్లాగా వస్తోందంటున్నారు. దాని గురించి ఏమంటారు? కంపెనీలలో కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల జియోగ్రాఫికల్ డైవర్సిఫికేషన్, అంటే భౌగోళికంగా కూడా మన పెట్టుబడులను విస్తరించినట్లు అవుతుంది. ఇది ఓవరాల్ పోర్ట్ఫోలియో రిస్క్ని ఇంకా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇందులో కరెన్సీ రేట్ అటు ఇటు అవ్వడం వల్ల వచ్చే రిస్క్, అక్కడ రూల్స్ ఇవన్నీ కొంచెం చూసుకోవాలి. మమ్మో, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయా? మరి అసలు ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి? జనరల్గా మీ సంపాదనలో కనీసం 15-20% పెట్టుబడులకు కేటాయించాలని టార్గెట్ పెట్టుకోవాలి. 15-20%? అవును, స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి జీతం పెరిగిన ప్రతిసారి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని కూడా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. దీన్నే ఎస్ఐపి టాపప్ అంటారు. ఎస్ఐపి టాపప్? మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్టయ్యేలా సెట్ చేసుకోవడం. ఇది చాలా ముఖ్యం. దీనివల్ల డిసిప్లిన్ వస్తుంది. డబ్బు చేతిలో ఉంటే ఖర్చు పెట్టేద్దామనిపిస్తుంది కదా, ఆ టెంప్టేషన్ తగ్గుతుంది. నిజమే. వీటన్నిటితో పాటు ఫైనాన్షియల్ లిటరసీ, అంటే ఆర్థిక అక్షరాస్యత చాలా చాలా ఇంపార్టెంట్. గుడ్డిగా ఎవరో చెప్పానని ఇన్వెస్ట్ చెయ్యకూడదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ లాంటి మంచి పుస్తకాలు చదవడం, గ్రో, జెరోదా లాంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో బోలెడ్ ఇన్ఫర్మేషన్ టూల్స్ ఉంటాయి, వాటిని వాడుకోవడం, మార్కెట్ గురించి, మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ సాధనాల గురించి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. వారెన్ బఫెట్ చెప్పారు కదా, మీకు అర్థం కాని దానిలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి అని. బేసిక్ అండర్స్టాండింగ్ ముఖ్యం. అంతా బాగానే ఉంది, కానీ ఈ జర్నీలో పొరపాట్లు కూడా జరుగుతాయి కదా. చాలామంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తుంటారు. మన సోర్సెస్ వీటి గురించి కూడా వార్న్ చేస్తున్నాయి. అవును, కొన్ని సాధారణ అపోహలు, తప్పులుంటాయి. ఒకటి, హాట్ టిప్స్ వెంటపడటం. హాట్ టిప్స్ అంటే ఎవరో ఫ్రెండో బంధువో చెప్పారు, లేక సోషల్ మీడియాలో చూశారు అని ఏదో ఒక స్టాక్లో ఉన్న డబ్బంతా పెట్టేయడం. ఇది చాలా డేంజర్. కరెక్ట్ రీసెర్చ్ లేకుండా ఇలా చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకొకటి, మార్కెట్ని టైం చేయడం. అంటే మార్కెట్ ఎప్పుడు పడుతుందో చూసి అప్పుడు కొని బాగా పెరిగాక అమ్మేద్దామని ట్రై చేయడం. ఇది వర్కౌట్ అవుతుందా? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వరల్డ్లోని గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్ని కరెక్ట్గా టైం చేయలేరు. ఇలా ట్రై చేయడం ఇన్వెస్ట్మెంట్ కాదు, స్పెక్యులేషన్, అంటే ఊహాగానం అవుతుంది. దీని బదులు రెగ్యులర్గా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడంపై ఫోకస్ పెట్టాలి. అలాగే ఊరికే ట్రెండ్ని బట్టి దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోకుండా హై రిస్క్ ఉన్న క్రిప్టోకరెన్సీలలో మీ స్తోమతకు మించి పెట్టడం కూడా మంచిది కాదు. ఒకవేళ నష్టాలొస్తే కొంచెం లాస్ రాగానే భయపడే ఆపేయాలా? నష్టాలు మార్కెట్లో కామన్. వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకు లాస్ వచ్చింది అని అనలైజ్ చేసుకొని నెక్స్ట్ టైం ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి. చూడండి, కాయిన్ డీసీఎక్స్ లాంటి క్రిప్టో ఎక్స్చేంజ్లు కూడా ఆర్బీఐ బ్యాన్స్ లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నిలబడ్డాయి. ముఖ్యంగా మనం 40 ఏళ్లకు దగ్గరవుతున్న కొద్దీ కేవలం గ్రోత్, అంటే సంపద పెంచుకోవడం మీదే కాదు, క్యాపిటల్ ప్రిజర్వేషన్, అంటే ఉన్నదాన్ని కాపాడుకోవడంపై కూడా దృష్టి పెట్టాలి. రిస్క్ని కొంచెం తగ్గించుకుంటూ గ్రోత్కి, సేఫ్టీకి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ చాలామంది అసలు ఇన్వెస్ట్ చేయడానికే ముందుకు రారు కదా. రకరకాల కారణాలు చెబుతుంటారు. నా దగ్గర డబ్బులు లేవు, అమ్మో రిస్క్ ఎక్కువ, అసలు నాకేం అర్థం కాదు, తర్వాత చూద్దాంలే, ఇలాంటివి.
వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇవి చాలా చాలా కామన్ అబ్జెక్షన్స్. మొదటిది డబ్బు లేదు. నిజానికి రోజువారీ చిన్న చిన్న అనవసర ఖర్చులు అంటే బయట కాఫీలు, అక్కడక్కడ బయట తినడం, అవసరం లేని సబ్స్క్రిప్షన్లు ఇలాంటివి తగ్గించుకుంటే నెలకు ఓ 1000–2000 రూపాయలు సేవ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఎస్ఐపిల ద్వారా అంత చిన్న అమౌంట్తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఇది డబ్బు లేకపోవడం కాదు, మన ప్రయారిటీస్ని మార్చుకోవడం అంతే. ప్రయారిటీస్. రెండోది మార్కెట్ చాలా రిస్కీ అని. నిజమే, మార్కెట్లో రిస్క్ ఉంది. కానీ ఏమీ చేయకుండా డబ్బుని బ్యాంకులో అలా ఉంచితే ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ రోజురోజుకి తగ్గిపోతుంది. అది ఇంకా పెద్ద రిస్క్ కదా. హిస్టారికల్గా చూస్తే ఈక్విటీ మార్కెట్లు లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ని మించిన రిటర్న్స్ ఇచ్చాయి. కరెక్ట్గా డైవర్సిఫై చేస్తే రిస్క్ని మేనేజ్ చెయ్యొచ్చు. మూడోది నాకు అర్థం కాదు. అర్థం కాకపోతే నేర్చుకోవచ్చు. స్టార్ట్ చేయడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అవ్వక్కర్లేదు. ఇండెక్స్ ఫండ్స్ లాంటి సింపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్రో, జిరోధా లాంటి యాప్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలా ఉన్నాయి. చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఇక చివరిది తర్వాత చూద్దాంలే. ఇదే అన్నిటికంటే డేంజరస్, ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం. మనం ఇందాకే కాంపౌండింగ్ ఎగ్జాంపుల్స్తో చూసాం కదా. ప్రతి నెల, ప్రతి ఏడాది మనం ఆలస్యం చేస్తే ఫ్యూచర్లో లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోతాం. 30లో ఉన్న టైం చాలా చాలా విలువైనది. దాన్ని అస్సలు వేస్ట్ చేయకూడదు. అద్భుతంగా చెప్పారు. మొత్తం మీద మన ఈ చర్చ సారాంశం ఏంటంటే 30 ఏళ్ల వయసు ఇది భారతీయుల ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేసుకోవడానికి ఒక అద్భుతమైన కీలకమైన దశాబ్దం. ఈ స్టేజ్లో టైం మన వైపు ఉంటుంది, సంపాదించే శక్తి పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ బావుంటాయి. ఈ యునిక్ కాంబినేషన్ని కరెక్ట్గా వాడుకోవాలి. సో మెసేజ్ చాలా క్లియర్. ఇప్పుడే మొదలుపెట్టండి. ఎంత చిన్న అమౌంట్తో అయినా పర్లేదు, కానీ స్థిరంగా కొనసాగించండి. ఈరోజు మీరు వేసే ఈ చిన్న అడుగు రేపు భవిష్యత్తులో మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకునేలా చేస్తోంది కదా. అవును, ఈ చర్చ అంతా మన దగ్గరున్న సోర్సెస్ ఆధారంగానే జరిగింది. ఈ సోర్సెస్ అన్నీ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది, కాంపౌండింగ్ పవర్ని వాడుకోవాలి అని గట్టిగా చెబుతున్నాయి. అయితే వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ స్వర్ణ దశాబ్దం అంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ చేజారిపోకముందే దీని బెనిఫిట్ని పొందడానికి వచ్చే ఏడాది కాదు, వచ్చే నెల అసలే కాదు, ఈ వారంలోనే మీరు అలవాటు చేసుకోగల ఒకే ఒక్క చిన్న ఆచరణ సాధ్యమైన ఆర్థిక అలవాటు ఏమిటి? అది ఒక ఎస్ఐపి ఆటోమేట్ చేయడమా, లేక ఒక బడ్జెట్ యాప్ డౌన్లోడ్ చేయడమా, లేదా ఒక మంచి ఫైనాన్స్ పుస్తకం ఆర్డర్ చేయడమా? ఆలోచించండి, వెంటనే యాక్షన్ తీసుకోండి.